Hello, Namaste, welcome. The leader of opposition, this is the second time he said within a year, నరేంద్ర మోడీ గవర్నమెంట్ పడిపోబోతుంది అని చెప్పాడు. సంవత్సరంలో ఎన్డీఏ గవర్నమెంట్ పడిపోతుంది అని అన్నాడు. గతంలో ఒకసారి అన్నాడు ఒక 1 ఇయర్లో గవర్నమెంట్ పడిపోతుందని. ఆ టైంలో ఇప్పుడు అందరూ ఇండియా బ్లాక్లో సపోర్ట్ చేస్తున్నారు, డిఎంకే వాళ్ళు ఇండియా బ్లాక్ సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఆ టైంలో అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఇండియా బ్లాక్కి. ఇప్పుడు ఇండియా బ్లాక్ మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది. తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు 2 ముక్కలు అయ్యారు. ఇప్పుడు టీఎంసీ 2 ముక్కలు అయింది కదా, మమతా బెనర్జీ పార్టీ 2 ముక్కలు అయిపోయింది. ఇప్పుడు ఇండియా బ్లాక్లో ఉందే 2 పెద్ద పార్టీలు, ఒకటి డిఎంకే, 2 టీఎంసీ. 2 ముక్కలు అయిపోయింది. డిఎంకే కంప్లీట్గా అవుట్ ఆఫ్ ఇండియా బ్లాక్. ఓకే, అరవింద్ కేజ్రీవాల్ అవుట్ ఆఫ్ ఇండియా బ్లాక్. వీళ్ళు ముగ్గురు అవుట్ ఆఫ్ ఇండియా బ్లాక్. మరి వాళ్ళ ముగ్గురు ఇండియా బ్లాక్ అవుట్ అయినప్పుడు ది సిమ్టమ్స్ ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ ఇండియా బ్లాక్. ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ తగ్గుతుంది రోజు రోజుకి. బట్ అయినా సరే రాహుల్ గాంధీ వై హీ సేయింగ్ దట్ 1 ఇయర్లో మోడీ గవర్నమెంట్ పడబోతుంది అని చెప్పడంలో అతని ఉద్దేశం ఏంటి అనేది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, గవర్నమెంట్ పడిపోవాలంటే విత్డ్రా చేసుకోవాలి. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ పడిపోవాలంటే ఎలయన్స్ పార్ట్నర్స్లో కొంతమంది విత్డ్రా చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ నుంచి విత్డ్రా చేసుకొని గవర్నమెంట్ని పడగొట్టగలిగిన 2 పొలిటికల్ పార్టీలు, ఒకటి తెలుగుదేశం పార్టీ, 2 నితీష్ కుమార్ పార్టీ. ఈ రెండిట్లో ఎవరు విత్డ్రా చేసినా గవర్నమెంట్ పడిపోతుంది. అది మ్యాక్సిమం పాసిబిలిటీ. ఇంకా ఆ తర్వాత అక్కడ ఇక్కడ చీల్చుకొని, ఇప్పుడు టీఎంసీ నుంచి కొంతమంది చీలుస్తారు, డిఎంకే నుంచి కొంతమంది చీలుస్తారు, సో గవర్నమెంట్ కాపాడుకుంటారు, అది డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇండియా బ్లాక్ మొత్తం కూడా ఎర్లియర్ ఇంతకు ముందులాగా యునైటెడ్గా ఉండి తెలుగుదేశం పార్టీ కానీ, లేదంటే అది కానీ ఏమంటారు నితీష్ కుమార్ కానీ వాళ్ళు ఇండియా బ్లాక్ సపోర్ట్ చేస్తే మోడీ గవర్నమెంట్ పడేది. అదర్వైజ్ దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఫాలోయింగ్ ది ఎన్డీఏ గవర్నమెంట్ యాజ్ ఆఫ్ నౌ. అయినా సరే అతను కాన్ఫిడెంట్గా 1 ఇయర్లో గవర్నమెంట్ పడిపోబోతుందని ఎందుకు పదే చెబుతున్నాడు, ఎందుకు చెబుతున్నాడు అనే దానికి నాకు అర్థమైంది ఏంటంటే, గవర్నమెంట్ పడిపోబోతుంది అని అంటే మెజారిటీ లేక, పొలిటికల్ పార్టీల్లో మెజారిటీ లేక అతను గవర్నమెంట్ పడిపోబోతుంది అని అంటున్నాడని నేనైతే అనుకోవట్లే. ఈ సిమ్టమ్స్ మొత్తం చూస్తే అతని ఉద్దేశం ఏంటంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు 1 ఇయర్లో అని నేనైతే అనుకుంటున్నా. అతని ఉద్దేశం ప్రజలు తిరుగుబాటు చేస్తారు 1 ఇయర్లో. ప్రజలు తిరుగుబాటు తట్టుకోలేక నేపాల్ గవర్నమెంట్ ఎలాగైతే పడిపోయిందో, శ్రీలంకలో ఎలాగ గవర్నమెంట్ పడిపోయిందో, అలాగే భారతదేశంలో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ప్రజల యొక్క తిరుగుబాటుని తట్టుకోలేక రాజీనామా చేయటం కానీ, గవర్నమెంట్ని రద్దు చేయటం కానీ చేస్తారని రాహుల్ గాంధీ ఇండైరెక్ట్గా చెబుతున్నాడు అనేది నాకు ఒకటి అర్థమవుతుంది. ఎందుకు అతను ఇచ్చిన 2 కాంటెక్స్ట్లో, రెండు అకేషన్స్లో రాహుల్ గాంధీ 2 అకేషన్స్లో చెప్పాడు గవర్నమెంట్ పడిపోబోతుందని. ఒకటి తన స్పీచ్ చూసినప్పుడు స్పీచ్ ఏ అకేషన్లో మాట్లాడాడంటే ఈజ్ టాకింగ్ అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్, జాబ్ క్రియేషన్. ఈ టైంలో ఓ ఎకానమీ, జీడిపి, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మధ్యలో చెప్తున్నాడు గవర్నమెంట్ పడిపోబోతుందని. అంటే అర్థం హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ పొలిటికల్ పార్టీలు విత్డ్రా చేసుకోవటం వల్ల మెజారిటీ పడిపోయి పొలిటికల్ అన్సర్టనిటీ వల్ల గవర్నమెంట్ పడిపోతుందని అతను చెప్పట్లేదు. ప్రజా తిరుగుబాటు వల్ల జంజీ గవర్నమెంట్ని పడగొడతారు, ప్రజలైతే పడగొడతారని ఒక ఇండైరెక్ట్గా చెబుతున్నాడని నాకు ఒకటే అర్థమైంది. అన్ఎంప్లాయ్మెంట్ అండ్ జాబ్ కన్సర్న్ గురించి కంటిన్యూస్గా మాట్లాడుతున్నాడు. ఇన్ఫ్లేషను ప్లస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రెజర్స్ పెరిగి గవర్నమెంట్ పడిపోయిందని చెప్తున్నాడు. ఫార్మర్స్ డిస్ట్రెస్, ఎకనామిక్ గ్రీవెన్సెస్, ఇవన్నీ తట్టుకోలేక ప్రజలు తిరగబడి గవర్నమెంట్ పడిపోవచ్చు అని అతను చెప్తున్నాడని ఒకటైతే అర్థమవుతుంది. ఎలక్టోరల్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల, ఎలాగో ఇన్స్టిట్యూషనల్ ఫంక్షనింగ్ వల్ల ఎన్ని పొలిటికల్ పార్టీలన్నీ కూడా ఏదో ఒక రోజు ప్రజలు ప్రతిసారి చూస్తూ ఉంటారు కదా, ఏదో ఒక రోజు తిరగబడతారని అతను ఊహిస్తున్నట్టున్నాడని నాకైతే ఒకటి అర్థమైంది. సో పబ్లిక్ డిస్సాటిస్ఫాక్షన్ అనేది గవర్నమెంట్ మీద పెరిగి గవర్నమెంట్ పడిపోతుంది అని అతను చెప్తున్నాడని నాకు ఒకటే అర్థమైంది. బట్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ మెజారిటీ లాస్ ఇన్ ద లోక్సభ.
లేదంటే ఏదో మేజర్ కోయలేషన్ పార్ట్నర్ ఎవరో ఒకరు విత్డ్రా చేసుకుంటారని కానీ, లేదంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అవుదని కానీ, సో రూలింగ్ పార్టీలో స్ప్లిట్ వచ్చింది కానీ హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్. ఈస్ టాకింగ్ అబౌట్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్. వై ఈస్ టాకింగ్ అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్? ఇప్పుడు మనం అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడితే 5 to 6% గవర్నమెంట్ చూపిస్తున్న లెక్కలు 5 to 6% అన్ఎంప్లాయ్మెంట్. ఇది గవర్నమెంట్ చెప్పే లెక్క. యాక్చువల్ లెక్క ఏంటంటే 17% ఇట్ ఈస్ నాట్ అన్ఎంప్లాయ్మెంట్, ఇట్ ఈస్ అండర్ ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్కి అండర్ ఎంప్లాయ్మెంట్కి తేడా ఉంది. అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ 6% ఉందని అఫీషియల్ లెక్కల్లో చెప్తున్నారు. అంటే అర్థం 100లో 6 ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారని చెప్తున్నారు లెక్కల్లో. 100లో 6 ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు అంటే అర్థం 94 మంది ఉద్యోగం చేస్తున్నారని గవర్నమెంట్ లెక్క చెప్తుంది. కానీ అది అన్ఎంప్లాయ్మెంట్ కాకపోవచ్చు. 94 మంది నిజంగా ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, బట్ దే ఆర్ అండర్ ఎంప్లాయిడ్. అండర్ ఎంప్లాయిడ్ అంటే వాళ్ళ క్వాలిఫికేషన్కి తగ్గట్టు ఉద్యోగం చేయట్లేదు. వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు ఆటో డ్రైవర్లు పనిచేస్తున్నారు, వాళ్ళు ఉద్యోగం వచ్చినట్టు చూపించుకుంటున్నారు లెక్కల్లో. ఆ యొక్క ఒక సిస్టమ్ ఉంది, పీడబ్ల్యూఎస్ అనేది ఉంటుంది. పీడబ్ల్యూఎస్ కరెక్ట్ పేరు గుర్తుంది. ఏంటంటే వీక్లీ కనీసం ఒక వారంలో 1 గంట ఎవరైనా సరే సర్వైవల్ కోసం 1 గంట మట్టి పని చేసినా సరే అతను సంపాదించినట్టు ఉద్యోగం అతనికి నిరుద్యోగి కానట్టుగా చూపిస్తున్నారు. ఏది? ఒక వ్యక్తి వారంలో 1 గంట మట్టి పని ఇవ్వయాడు అనుకోండి, మట్టి పని ఇవ్వకపోతే ఉద్యోగం వచ్చినట్టు చూపిస్తారు. అండర్ ఎంప్లాయ్మెంట్. అది ఎంప్లాయ్మెంట్ కాదు కదా. ఒక వ్యక్తి ఏ ఏ లెవెల్లో తన ఉద్యోగం, ఇంజనీర్ ఉద్యోగాలు రావాలి, డాక్టర్ ఉద్యోగాలు రావాలి, పీజీ చేసిన వాళ్ళకి సైంటిస్ట్ ఉద్యోగాలు రావాలి. అవి కదా ఎంప్లాయ్మెంట్ అంటే. ఆ ఎంప్లాయ్మెంట్ కాకుండా అండర్ ఎంప్లాయ్మెంట్ జరిగింది. దాని గురించి 17 to 80% ఉందట. 17 అంటే ఆల్మోస్ట్ 20% యూత్ అండర్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు. సో జస్ట్ ఇమాజిన్ దట్ ఈస్ ద సీరియస్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. ఎంప్లాయ్మెంట్ అనేది సీరియస్ ప్రాబ్లం. దట్ ప్రాబ్లమ్ ఈవెన్ ఈజ్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ప్రాబ్లం. మీ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తున్నారంటే, పీజీ చేసిన వాళ్ళే కంగర్రాల్లో పనిచేస్తున్నారట. పీజీ చేసి కంగర్రాల్లో పనిచేయటం ఏంద్రాబాయ్ అంటే జాబులు లేవు సార్, ఏం చేస్తారు? పిఎల్ఎఫ్ఎస్ డేటా చూపిస్తున్నారు. ఓకే, ఇన్ఫ్లేషన్ ఇంకొకటి. ఇన్ఫ్లేషన్ వీళ్ళు ఏం చూపిస్తున్నారు చెప్పడానికి? ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉందంటున్నారు. జాగ్రత్తగా వినండి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉందని గత 10 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. 2014 నుంచి మేము ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసామని చెప్తున్నారు. కానీ ప్రతి సంవత్సరం ఫుడ్ ఇన్ఫ్లేషన్ ప్రతి సంవత్సరం ధరలు పెరుగుతున్నాయి. కుకింగ్ ఆయిల్ ప్రైస్ పెరుగుకుంటూ వచ్చింది, వెజిటేబుల్ ప్రైస్ పెరుగుకుంటూ వచ్చింది, సిలిండర్ ప్రైస్లు పెరుగుకుంటూ వచ్చాయి, పెట్రోల్ ప్రైస్లు పెరుగుకుంటూ వచ్చాయి, అన్నీ పెరుగుకుంటూ వచ్చాయి. మళ్ళీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉందని చెప్తున్నారు. అంటే ఎక్కడో తేడా కొడుతున్నారు. దెర్ సంథింగ్ ఎక్కడో లెక్కల్ని కంట్రోల్ చేయాలి. దేర్ నాట్ కంట్రోలింగ్ ది ఇన్ఫ్లేషన్, దేర్ కంట్రోలింగ్ ది స్టాటిస్టిక్స్. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ని కంట్రోల్ చేయకుండా పేపర్ మీద నంబర్లు కంట్రోల్ చేస్తున్నారు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయకుండా పేపర్ మీద నంబర్లు స్టాటిస్టిక్స్ కంట్రోల్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా పబ్లిక్ యొక్క డిసాటిస్ఫాక్షన్ త్వరలో వచ్చేసి గవర్నమెంట్ పడిపోతుంది అనేది రాహుల్ గాంధీ యొక్క అభిప్రాయం అయ్యి ఉండవచ్చు. ఫార్మర్ డిస్ట్రెస్ గురించి కూడా మాట్లాడాడు, రైతుల అప్పుల గురించి మాట్లాడాడు, మినిమం సపోర్ట్ ఎంఎస్పి గురించి మాట్లాడాడు అతను. ఓకే, ఈ క్రాప్ లాస్ గురించి మాట్లాడాడు, ఫెర్టిలైజర్స్, డీజిల్, ఇన్పుట్స్ ఇవన్నీ కూడా ధరలు పెరిగిపోయాయి అని. ఇప్పుడు గవర్నమెంట్ పిఎం కిసాన్ కింద క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ పెట్టాలి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ అంత కరెక్ట్గా చేయలేకపోతున్నాయి. స్టేట్ గవర్నమెంట్లు ఫెయిల్ అవుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం కూడా ఫెయిల్ అవుతుంది. సో ఎక్కడో ఒక చోట రైతుల యొక్క అసంతృప్తి అనేది తీవ్ర స్థాయికి వెళ్ళింది. ఒక 1 yearలో ఎకనామిక్ డిజాస్టర్ వచ్చేసింది 1 yearలో అని తను ఊహిస్తున్నాడు అనేది నేనైతే అనుకుంటున్నా. బట్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మెజారిటీ విత్ రాయల్. పార్లమెంట్లో మెజారిటీ లేక గవర్నమెంట్ పడిపోద్దని అతను అంటలేదని నేను అనుకుంటున్నా. ఎలక్షన్ ఇర్రెగ్యులారిటీస్ ఒకటే. ఏ ఎన్నికలు అనేది చూడండి, ఎలక్షన్ ఇర్రెగ్యులారిటీస్. ఒక ఎస్ఐఆర్ కానీ ఒక దగ్గరేమో ఈవీఎంలు మ్యానిపులేషన్ అని ఫస్ట్, ఇంకొకసారేమో ఎవరెవరో సడన్గా వచ్చి నా నంబర్లు యాడ్ చేసేస్తారు, సడన్గా వచ్చి డేటా యాడ్ చేస్తారు. ఇంకొక దగ్గర ఇప్పుడు ఎస్ఐఆర్ పేరుతో తీసేస్తున్నారు. నువ్వు ఈవీఎం మ్యానిపులేట్ చేసినా, యాడ్ చేసినా, తీసేసినా మొత్తం కూడా మీకు అనుకూలంగా చేస్తున్నారు. అది ఎంతకాలం చూస్తారు? ప్రజల్లో ఏదో ఒకసారి తిరుగుబాటు వస్తుంది అనేది బహుశా లీడర్ ఆఫ్ అపోజిషన్ యొక్క అభిప్రాయం అయి ఉండొచ్చు. సో ఏది అల్టిమేట్గా పబ్లిక్ డిస్సాటిస్ఫాక్షన్ అనేది 1 yearలో రాబోతుంది. ఈ పబ్లిక్ డిస్సాటిస్ఫాక్షన్ అనేది
ఫార్మర్స్ తిరగబడతారు, రైతులు తిరగబడతారు, కొన్ని నిరుద్యోగులు ఆల్రెడీ కాక్రోచ్ పార్టీ నిరుద్యోగులు, దట్ రిఫ్లెక్షన్ ఈజ్ కాక్రోచ్ పార్టీ. కాక్రోచ్ జనతా పార్టీ నిరుద్యోగులు మొత్తం 20 కోట్ల మంది, ఐ థింక్ 2 కోట్ల మంది అనుకుంటా, 2 కోట్ల మంది, 20 మిలియన్స్ అన్నారు. ఓకే, 20 మిలియన్స్ ఫాలోవర్స్ నిరుద్యోగులు, 20 మిలియన్ ఫాలోవర్స్ అంటే ఏంటి? డిస్సాటిస్ఫాక్షన్ పీక్ స్టేజ్లో ఉంది అన్న, అంతకన్నా ఏమైనా ఉందా? సో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అంతే. ఆంధ్రప్రదేశ్లో కూడా గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఎంత చూపిస్తున్నారు? 4% 5% అన్ఎంప్లాయ్మెంట్ చూపిస్తుంది గవర్నమెంట్. అన్ఎంప్లాయ్మెంట్ నీతి ఆయోగ్ ప్రకారం మేము ఓన్లీ 4% ఆంధ్రప్రదేశ్. బట్ 17 to 18% నిరుద్యోగులు యాక్చువల్గా ఉన్నారు పిఎల్ఎఫ్స్ డేటాబేస్ ప్రకారం. దే ఆర్ అండర్ ఎంప్లాయిడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా. సో ఇప్పుడు నేషనల్ వైడ్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉండదా? ఇప్పుడు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్లేషన్ తగ్గినట్టు చూపిస్తున్నారు. ఏమని? 7.57% 2023లో ఉంటే అది తగ్గింది అని చూపిస్తున్నారు. యాక్చువల్గా సేమ్ ప్రాబ్లం. ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు ధరలు తగ్గాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ధరలు తగ్గినట్టు మీరు ఎప్పుడైనా చూసారా? హౌస్ రెంట్, ఎడ్యుకేషన్ కాస్ట్, హెల్త్ కేరు, స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఆంధ్రప్రదేశ్లో అమ్మయ్య తగ్గింది అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? బట్ ఇన్ఫ్లేషన్ ఎలా తగ్గుతుంది? ప్రైసులు ధరలు తగ్గకుండా ఇన్ఫ్లేషన్ ఎలా తగ్గుతుంది? సో ఇవన్నీ కూడా ఏంటంటే సేమ్ ఆంధ్రప్రదేశ్లో సేమ్ 3.76 లక్షల కోట్ల రూపాయలు పెట్టి అగ్రికల్చరల్ లోన్స్ అవుట్ స్టాండింగ్ ఫార్మర్స్ 3.76 లక్షల కోట్లు అగ్రికల్చరల్ లోన్స్ అవుట్ స్టాండింగ్ అంటే రైతులు కట్టలేకపోతున్నారు లోన్ అనేది కదా అర్థం. 4 లక్షల కోట్ల రూపాయలు రైతులు లోన్ తీసుకొని తిరిగి చెల్లించలేకపోతున్నారు. రైతులు ఆ రుణమాఫీ కోసం అడుగుతున్నారంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూడండి మీరు, జస్ట్ అండర్స్టాండ్ ది పరిస్థితి. ఓకే, 47.41 lakh ఫార్మర్స్ గవర్నమెంట్ ఈ ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ స్కీముల పేర్లతోటి 40 లక్షల మంది రైతులు ఉన్నారన్నమాట. ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ ఆంధ్రప్రదేశ్లో టెనెంట్ ఫార్మర్స్ అంటే కౌలుకి తీసుకునే వాళ్ళు ప్రాబ్లం. ప్రైవేట్ మనీ లెండర్స్ వాళ్ళకి అప్పు ఇచ్చేదైనా రైతులకి హింస పెడుతుంటారు, తిరిగి చెల్లించని. క్రాప్ ప్రైస్ ఏమో టక్కన వెలాటిలిటీ ఉండేది, అంటే ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉండేది. వెదర్ రిలేటెడ్ ఇవన్నీ తోటి రైతుల యొక్క సమస్యలు. సో ఇవన్నీ కూడా 1 yearలో గవర్నమెంట్ పడిపోబోతుంది అనేది లీడర్ ఆఫ్ అపోజిషన్ చెప్తున్నాడని నా ఉద్దేశం. ఓకే, ఎలక్షన్ ఇర్రెగ్యులారిటీస్ దేశవ్యాప్తంగా జరిగితే ఆంధ్రప్రదేశ్ అతీతం కాదు, ఇక్కడ కూడా ఎలక్షన్ ఇర్రెగ్యులారిటీస్ జరిగే అవకాశం ఉంది. పబ్లిక్ డిస్సాటిస్ఫాక్షన్ అనేది కేంద్రంలో వస్తే ఇక్కడ కూడా వచ్చింది, అక్కడ వస్తే ఇక్కడ రాదా? ఓటర్ టర్న్అవుట్ ఆంధ్రప్రదేశ్లో కూడా 82% ఓటర్ టర్న్అవుట్, 82%. వాళ్ళందరూ ఖాళీగా ఉండి ఓట్లు వేసారా? ఏదో తేడా కొట్టింది. ఓకే, ఎమ్మెల్యే పంచాయతీ ఎన్నికలకే అంత 82% రాదు, ఎమ్మెల్యే ఎన్నికలకి 80% 90% ఓటర్ టర్న్అవుట్ వస్తుంది. సో ఏదో తేడా కొడుతుంది అనేది ఇక్కడ ఒకటి మనకి అర్థమవుతుంది. ఓకే, సరే, ఎనివే లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎందుకు కాన్ఫిడెంట్గా లీడర్ ఆఫ్ అపోజిషన్ చెప్తున్నాడు గవర్నమెంట్ పడబోతుంది అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ.